హరిత సాంకేతిక పరిజ్ఞానం గ్రీన్ టెక్నాలజీస్ ని అందిపుచ్చుకోవడానికి సహకారం అందించడంతో పాటు పర్యావరణ హిత వ్యాపారులకు తక్కువ వడ్డీకి నిధులు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రెజిలియంట్ ఫ్యూచర్ పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. స్థిరమైన ఉత్పత్తుల కోసం ఎగుమతి సామర్థ్యాలను పెంపొందించడం, ఈఎస్జీ ప్రమాణాలకు అనుగుణంగా చిన్న సంస్థలకు సహకరించేందుకు శిక్షణ అందించాలని లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. టీఐఐ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సస్టైనబిలిటీ మోడల్ ఫర్ గ్రీన్ ఎనర్జీ అనే దాని మీద ప్రధానంగా ఒక సమిట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో 10 సూత్రాల్లో నెట్ జీరో క్యాపబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ మీద ప్రధానంగా సూత్రాల కింద భావించి ఈరోజు రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా నెట్ జీరో క్యాపబిలిటీ అనే దాని మీద ప్రధానంగా దాన్ని వ్యవహరిస్తున్నారు. ప్రతి దేశం కూడా అడాప్ట్ చేస్తుంది. ఎక్కడైతే కార్బన్ ఎమిషన్స్ జీరో చేయగలుగుతామో అక్కడ ఇండస్ట్రీస్ ప్రతిపాదించడానికి కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈరోజు రాష్ట్రానికి రావాలని ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ నెట్ జీరో క్యాపబిలిటీ ఎమిషన్స్ అనే దాని మీద ప్రధానంగా 10 సూత్రాల్లో ఒక సూత్రం కింద గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. మనం చూసాము, గత 10 నెలల కాలంలో నియర్లీ 20 గిగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ పంప్డ్ ఎనర్జీ మనం ఎంఓఈస్ చేసుకొని రాష్ట్రానికి 20 గిగావాట్ ఆఫ్ సోలార్ గ్రీన్ ఎనర్జీ మనం చేసుకుంటున్నాము. ప్రధానంగా అటువంటి గ్రీన్ ఎనర్జీ ఉండే చోట కూడా నెట్ జీరో క్యాపబిలిటీ ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు కూడా పెట్టేదానికి ఆస్కారం ఉంది. ఈరోజు ఈ సమ్మిట్ ప్రధానంగా ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరూ కూడా సస్టైనబుల్ మోడల్ ఎలా చేసుకుంటే బాగుంటుంది, గ్రీన్ ఎనర్జీ అనేది ఎలా అడాప్ట్ చేసుకోవాలి, దాంట్లో గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, గవర్నమెంట్ కూడా పవర్ ఆడిట్ మీద, వాటర్ ఆడిట్ మీద సబ్సిడీస్ ఇస్తుంది. అంతేకాకుండా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఈ వేదికగా ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరూ కూడా మంచి స్పీకర్స్ వచ్చారు.